మెరుపు కలను. హలో, ఏంటి లాయర్, అప్పుడే సౌందర్యని జైలుకు పంపించావా? నువ్వు చాలా ఫాస్ట్ లాయరు. అసలు సౌందర్య కోర్టుకు వస్తే కదా మేడం. ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం, తను రాలేదు. ఏం జరిగిందా అని కనుక్కుంటే ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఏం తెలిసింది? చనిపోయిన ధర్మతేజ కొడుకు కేసు వాపస్ తీసుకొని సౌందర్యాన్ని పెళ్లి చేసుకున్నాడంట మేడం. టీవీ చూడండి మేడం, న్యూస్లో వస్తుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ధర్మతేజ కేసులో ముద్దాయిగా ఉన్న సౌందర్యని ధర్మతేజ కుమారుడు రిషి పెళ్లి చేసుకున్నాడు. తండ్రిని చంపిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సంచలనాత్మకంగా మారింది. మొత్తానికి కోర్టు బోను ఎక్కాల్సిన సౌందర్య పెళ్లిపీటలు ఎక్కింది అని పలువురు అనుకుంటున్నారు. ఓకే ఎస్ఐ గారు, మరి మేము వెళ్ళొస్తాం. ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినట్టే కదా? ఫార్మాలిటీస్ అయ్యాయి సార్, కానీ ఏ రోజైనా ధర్మతేజ సార్ కేసు ఓపెన్ అవుతుంది. అప్పుడు హత్య చేసింది సౌందర్య గారేనని కన్ఫామ్గా తెలిస్తే అప్పుడు ఎవరూ కాపాడలేరు. మీకు ఆ రోజు ఎప్పుడు రాదు సార్. ఇప్పుడు సౌందర్య నా భార్య, లేట్ ధర్మతేజ గారి కోడలు. తను నిర్దోషి. ఇక నుండి తన బాధ్యత నాది. తనకే చిన్న కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఇప్పటి వరకు రిషి విషయంలో ఏదైనా తప్పు చేస్తున్నానా అని చిన్న అనుమానం ఉండేది. ఇప్పుడు రిషి మాట్లాడిన మాటలతో ఆ అనుమానం కూడా పోయింది. రిషితో లైఫ్ సౌందర్యకి బాగుంటుంది. నా పెళ్లికి పెద్దలుగా సాక్షులుగా ఉన్న మీ అందరికీ థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ రిషి. కంగ్రాచులేషన్స్. రిషి, అనుకోకుండా ఇలా పెళ్లి జరిగింది, కానీ మేం చేయాల్సిన ఫార్మాలిటీస్ చేసి మా అక్కని మీతో సాగనంపాలి. ముందు మా ఇంటికి వెళ్ళి తర్వాత మీ ఇంటికి వెళ్దాం. నాకిచ్చి పంపించడానికి నీ దగ్గర ఏముందని రావాలి? వస్తామంటే ఏం పంపిస్తావు? నా ఇంటికి పంపించేంత ఉందా నీ దగ్గర? పెళ్లి ఖర్చులు మిగిలాయని పండగ చేసుకో. మాకేదో పెట్టాలని చూడకు. నువ్వు సరితూగలేవు. నా విషయంలో నువ్వేం చెయ్యవో చెయ్యలేవని అర్థమైంది. ఇప్పటి వరకు చేసింది చాలు. ఇంకా నాకు నువ్వేం చెయ్యకు. మామ్, మిస్ ఇండియాతో అందలం ఎక్కిస్తావని ఆశపడ్డాను మామ్. చివరికి ఇలా పెళ్లి చేసి పంపిస్తున్నావు. థ్యాంక్స్
మామ్. బేబీ